నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ముగించకపోవటం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే చర్చ నడుస్తోంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కిరణ్ రిజిజు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. మరోవైపు డీలిమిటేషన్ పై ప్రభుత్వానికి ఉన్న ప్రణాళికలను ప్రతిపక్షాలతో పంచుకోవాలని, మరో 25 ఏళ్ల పాటు లోక్సభ సీట్లను పెంచొద్దని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీలతో జరిగిన వరుస ఫిరాయింపుల నేపథ్యంలో వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును తిరిగి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తుందని ఊహాగానాలు వచ్చాయి. కానీ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంతో వెనక్కు తగ్గినట్లు ప్రచారం జరిగింది. అయినప్పటికీ డీలిమిటేషన్ బిల్లు కోసం కసరత్తును కేంద్రం ఆపలేదని, పూర్తి మెజారిటీని సాధించేందుకు పావులు కదుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే 25 ఏళ్ల వరకు లోక్సభ సీట్ల సంఖ్యను పెంచొద్దని, రాష్ట్రాల వారీగా ప్రస్తుత ప్రాతినిధ్యాన్ని కొనసాగించాలనే ప్రతిపాదనని ప్రధాని మోదీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. డీలిమిటేషన్ అంశంపై చర్చించేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లులను ప్రవేశపెట్టాలనుకుంటే మొదట ఆ ప్రతిపాదనను కూలంకుషంగా అధ్యయనం చేయడానికి పార్టీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. డీలిమిటేషన్ అనేది దేశానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, ఇంతటి ముఖ్యమైన విషయం మీద ప్రతిపక్షాలను బుల్డోజ్ చేసే ప్రయత్నాలు చేయొద్దన్నారు.